హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మనము రోజు ఒక ప్లేస్ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఈరోజు మన ఇండియాలోని వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మూడవది అయిన ఆగ్రా కోట గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు నేర్చుకుందాం. అయితే డైలీ ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. అజంత గుహలు, ఎల్లోరా గుహలు ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ తర్వాత మూడవదే ఆగ్రా కోట అండి. సో ఆగ్రా కోట గురించి ఈరోజు నేర్చుకుందాం. అయితే ఈ కోట వచ్చేసి ఆగ్రాలో ఉందండి. సో అందుకే ఆగ్రా ఫోర్ట్ లేదా ఆగ్రా కోట అని పిలుస్తారు. 1565 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఈ నిర్మాణాన్ని ప్రారంభించాడు. నెక్స్ట్ అక్బర్ వంశం వాళ్ళు ఈ కోటను ఇంకా అభివృద్ధి చేస్తూ వచ్చారు. అయితే ఈ కోట ఎంట్రన్స్ దారులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రాయల్ ఫ్యామిలీస్ అని చెప్తూ ఉంటారు, ఇంకొకటి ఆర్మీ జవాన్స్ కోసం అయితే ఉంటుంది. విజిటర్స్ ఎవరైనా కూడా రాయల్ ఫ్యామిలీ ఎంట్రన్స్ నుంచే వెళ్ళాలి, ఆర్మీ జవాన్స్ నుంచి అయితే పంపించారు. అయితే ఈ ఆగ్రా కోట చుట్టూ మొత్తం ఒక కాలువ కట్ట అయితే ఉంటుందండి. సో ఆ కాలువలో మొత్తం అయితే మొసళ్ళు ఉంటాయి. ఎవరైనా శత్రువులు దాడికి వచ్చినప్పుడు ఆ మొసళ్ళని వదిలేవారట. శత్రు సైన్యం నుంచి కాపాడుకోవడానికి మొఘల్ చక్రవర్తులు ఇలా చేసేవారు. ఇంకా ఆ కాలువ పైన ఒక బ్రిడ్జి నిర్మాణం కూడా వారు చేసుకున్నారు. శత్రువుల కదలికలు గమనించినప్పుడు ఆ బ్రిడ్జిని అయితే క్లోజ్ చేసేవారు. సో ఆ కాలువ పై నుంచి శత్రువులు లోపలికి రావడానికి ఛాన్స్ అయితే ఉండకపోయేది. మొదటి డోర్ ఎంట్రన్స్ తర్వాత ఇంకొక డోర్ కూడా ఉంటుంది. అంత పెద్దగా రెండు డోర్స్ ఎంట్రన్స్ ఎందుకు కట్టారు అని అంటే, ఒక దారి నుంచి శత్రువులు తప్పించుకున్నా ఇంకో దారి నుంచి రావడానికి చాలా సమయం పడుతుంది. మొదటి డోర్ ఎంట్రన్స్ తర్వాత ఒక ఫిరంగి ఉంటుంది. సో ఆ ఫిరంగితో శత్రువులు వచ్చినప్పుడు కాల్చేవారు. ఒకవేళ ఫిరంగి నుంచి తప్పించుకున్న వాళ్ళు రెండో డోర్ నుంచి ఎంట్రన్స్ అవ్వడానికి చాలా సమయం అయితే పట్టేది. సో ఇలా మొఘల్ చక్రవర్తులు అయితే శత్రువుల బారి నుంచి తప్పించుకునేవారు. ఇంకా ఈ ఆగ్రా కోట చుట్టూ ఒక పెద్ద గోడలు అయితే నిర్మించి ఉంటాయి. ఎందుకు ఈ గోడలను నిర్మించాల్సి వచ్చింది అంటే, శత్రువులు ఎప్పుడైనా వచ్చినప్పుడు పైనుంచి పెద్ద బండరాలను అయితే వేసేవారంట. సో అలా బండల కింద నలిగి చనిపోకపోతే ఇంకా పైనుంచి వేడి ఆయిల్ కానివ్వండి, వేడి వాటర్ కానీ పోసి అలా శత్రువులను అయితే చంపేవారట. ఈ ఆగ్రా కోట మొత్తము 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అయితే ఒక 25% మాత్రము రాయల్ ఫ్యామిలీస్కి, మిగతా 75% వచ్చేసి ఆర్మీ వాళ్ళకైతే ఉంటుందంట. సో అందుకని చెప్పేసి ఆర్మీ జవాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకు అక్కడ ఎంట్రన్స్ లేదు. ఓన్లీ 25% మాత్రమే విజిటర్స్ చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ఆగ్రా ఫోర్ట్లో. ఈ ఆగ్రా కోట లోపల జహంగీర్ మహల్ అని ఒకటి ఉంటుంది. సో ఈ జహంగీర్ మహల్ అంటే ఏంటంటే, అక్బర్కి ఒక కుమారుడు ఉండేవాడు, తన పేరే జహంగీర్. సో జహంగీర్ కోసము, తన కొడుకు కోసము ఈ మహల్ని అయితే నిర్మించాడు అక్బర్ చక్రవర్తి అని చెప్తుంటారు. అయితే ఈ ఆగ్రా ఫోర్ట్ కట్టించిన అక్బర్కి 3 భార్యలు ఉండేవారు. సో 3 మతాలకు చెందిన వాళ్ళని చెప్తూ ఉంటారు, క్రిస్టియన్, హిందూ, ముస్లిం మతాలకి. అయితే మొదటి 2 భార్యలకు కుమారులు లేరు. సో 3వ భార్య అయిన హిందూ మతానికి చెందిన జోధాబాయి కుమారుడే ఈ జహంగీర్ అని చెప్తుంటారు. ఈ అక్బర్ కుమారుడైన జహంగీర్కి 3 పైన ఇంట్రెస్ట్ ఉండేదంట. మొదటిది వైన్, సెకండ్ది ఉమెన్స్, థర్డ్ది వార్. అయితే జహంగీర్ కోసం ఈ కోట నిర్మించిన తర్వాత అక్బర్ తన నివాసాన్ని ఫతేపూర్ సిక్రీకి అయితే మార్చుకున్నాడు. అయితే జహంగీర్ మహల్ మొత్తము సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అయిన తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంకి నమూనాగా చెక్కి ఉంటారని అయితే చెప్తుంటారు. అయితే ఈ ఆగ్రా కోట చుట్టూ యమునా నది ఉంటుంది. సో అందుకని చెప్పి పైన వెళ్ళిన తర్వాత చల్లటి గాలులు అయితే వస్తూ ఉంటాయి. అయితే యమునా నది ఒడ్డున ఈ ఆగ్రా కోట కట్టారు. ఈ ఆగ్రా ఫోర్ట్ లోపలనే ఇంకొక బిల్డింగ్ ఉంటుంది, అదైతే షాజహాన్ నిర్మించాడట. ఆ బిల్డింగ్ ఒక డిఫరెంట్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ని ఈక్వల్ లెవెల్లో ఉంచడానికి అలా చేసేవారట. ఎండాకాలంలో అయితే చల్లటి వాటర్ పోసి టెంపరేచర్ని ఈక్వల్ చేసేవారు, అదే చలికాలంలో వేడి వాటర్ని పోసి అయితే అలా చేసేవారని అయితే చెప్తుంటారు. ఆగ్రా ఫోర్ట్లోని అంగూరి బాగ్ అనే స్థలంలో కాశ్మీర్ నుండి మట్టి తెప్పించి అక్కడైతే ద్రాక్ష చెట్లను పండించేవారంట. ఎందుకంటే ఇంతకుముందే మీకు చెప్పాను కదా, జహంగీర్కి వైన్ అంటే ఇష్టమని. సో వైన్ కోసం అయితే కాశ్మీర్ నుండి అయితే మట్టి తెప్పించుకొని ఇక్కడే పంట అయితే పండించుకునేవాడంట. ఆగ్రా కోట లోపలనే ఇంకొకటి కాష్ మహల్ అని ఉంటుంది. కాష్ మహల్ అనగా స్పెషల్ మహల్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ స్పెషల్ మహల్ని కట్టించారు అంటే, షాజహాన్ ముంతాజ్ యొక్క బెడ్రూమ్ అని చెప్తూ ఉంటారు. అయితే షాజహానే తన బెడ్రూమ్ కోసం అయితే ఆ మహల్ని కట్టించుకున్నాడు. అయితే షాజహాన్కి 3 భార్యలు ఉండేవారు.
మూడో భార్య పేరే ముంతాజ్. అయితే ఈ ముంతాజ్కి 14 మంది పిల్లలు ఉండేవారు, కానీ 6 మాత్రమే బ్రతికారు. దాంట్లో 2 అమ్మాయిలు ఉన్నారు. సో ఆ అమ్మాయిలకి షాజహాన్ అయితే సపరేట్ మహల్స్ అయితే కట్టించారు. ఆ మహల్స్ పేరే రోషినారా మహల్, ఇంకొకటి జెహనారా మహల్. ఎందుకు ఈ మహల్స్ గురించి చెప్తున్నాను అంటే, ఆగ్రా కోట లోపలనే షాజహాన్ ఈ మహల్స్ని నిర్మించాడు. సో అందుకని చెప్పేసి ఈ మహల్స్ గురించి సెపరేట్గా చెప్పాల్సి వస్తుంది. మనకి ఈ ఆగ్రా కోట పైనుంచి తాజ్మహల్ క్లియర్గా కనిపిస్తుంది, మరియు యమునా నది 2 అయితే కనిపిస్తుంటాయి. ఆగ్రా కోట లోపలనే ఒక అట్రాక్టివ్ ప్లేస్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్లో ఔరంగజేబ్ షాజహాన్ని బందీగా ఉంచాడు. ఎందుకు ఔరంగజేబ్ షాజహాన్ని బందీగా 8 సంవత్సరాలు ఉంచాడు అంటే, తాజ్మహల్ని కట్టించాడు కదా, సో అది ప్రజల డబ్బుతో మోసం చేస్తున్నాడని చెప్పేసి అక్కడే తనని బందీగా అయితే ఈ ఆగ్రా కోటలో ఉంచి ఇక్కడ నుంచే తాజ్మహల్ని చూసుకునేటట్లుగా అన్ని అవకాశాలు అయితే కల్పించాడు. షాజహాన్ బందీగా ఉన్నన్ని రోజులు మీనా మసీద్ అనే ఒక స్థలంలో ప్రార్థనలు చేస్తూ ఉండేవాడట. ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మనకి ఆగ్రా కోట గురించి. అయితే ఈ ఆగ్రా కోట ముఖ్యంగా అయితే శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి అక్బర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వారి వంశం వారు అయితే దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఆగ్రా కోట గురించి నేర్చుకున్నాం కదా. అసలు ఈ ఆగ్రా కోటను కట్టిన మొఘల్ చక్రవర్తులు అసలు ఎవరు, ఎన్ని సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారనేది మనం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఒక్కసారి అదైతే చూసేద్దాం. అయితే మొఘల్ అనే పదము మంగోల్ అనే పదం నుంచి ఆవిర్భవించింది. మొఘలులు మధ్యాసియాని ఏలిన అత్యంత గొప్ప మంగోల్ చక్రవర్తులైన చెంగిజ్ ఖాన్ మరియు తైమూర్ల వంశానికి చెందినవారు. వీరు చెగతాయి తురుష్క తెగకు చెందినవారు. మొఘల్ వంశము భారతదేశాన్ని 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు అయితే పాలించింది. అయితే 1526 నుంచి 1707 వరకు పరిపాలించిన 6 చక్రవర్తులను మాత్రమే గొప్ప చక్రవర్తులుగా పరిగణిస్తారు. 1707 నుంచి 1857 వరకు పాలించిన చివరి చక్రవర్తులను అత్యంత బలహీన చక్రవర్తులుగా చెప్పుకుంటారు. అయితే వీరి గురించి మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో అయితే చర్చించబడింది. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ భారతదేశ చరిత్ర బుక్ కొనుక్కోవచ్చు. అందులో అయితే తప్పకుండా మిగతా 6 గురించి అయితే ఉంటుంది. అయితే మధ్య ఆసియాను ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ రాజధానిగా పాలించిన తైమూర్ చక్రవర్తిని మొఘల్ వంశ మూల పురుషుడిగా పరిగణిస్తారు. ఇతను ఓల్గా నది నుంచి సింధు నది వరకు ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే 1398లో చివరి తుగ్లక్ పాలన కాలంలో భారతదేశంపై దండెత్తి ఢిల్లీ పరిసర ప్రాంతాలను దోచుకున్నాడు. తైమూరు తన చివరి రోజుల్లో తన సామ్రాజ్యాన్ని విభజించి వారసులకు పంచాడు. ఫలితంగా మధ్య ఆసియాలో అనేక స్వతంత్ర రాజ్యాలు అవతరించాయి. అందులో సమర్కాండ్ రాజ్యం, హీరత్ రాజ్యం, కాబూల్ రాజ్యం మరియు ఫర్గానా రాజ్యం అనేవి ముఖ్యమైనవి. అయితే 1494లో తైమూర్కు మునిమనుమడైన బాబర్ ఫర్గానాకు రాజయ్యాడు. ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉన్న ఫర్గానాను మొఘల్ చక్రవర్తుల జన్మస్థలంగా పరిగణించవచ్చు. సమర్కాండ్ రాజ్యాన్ని జయించడమే తన జీవిత లక్ష్యంగా చేసుకున్న బాబర్ తన ప్రయత్నంలో తన స్వంత రాజ్యమైన ఫర్గానాను కూడా కోల్పోయాడు. రాజభ్రష్టుడైన బాబర్ తన తర్వాత కాలంలో కాబుల్ను ఆక్రమించుకొని దాదాపు 20 ఏళ్ళు కాబుల్ను పాలించాడు. కాబుల్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బాబర్కు భారతదేశంపైన దండెత్తి రమ్మని 2 ఆహ్వానాలు అందాయి. మేవర్ పాలకుడైన రాణా సంగ్రామ సింగ్ బాబర్ను భారతదేశంపై దండెత్తి తన శత్రువైన ఇబ్రహీం లోడీని అంతం చేయాల్సిందిగా కోరాడు. బాబర్ను భారతదేశంపై దండెత్తమని ఆహ్వానించిన రెండో వ్యక్తి దౌలత్ ఖాన్ లోడీ. ఇతను ఇబ్రహీం లోడీకి స్వయాన మామ మరియు పంజాబ్కు గవర్నర్. 2 ఆహ్వానాలు అందుకున్న బాబర్ భారతదేశంపై దండెత్తి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే 1518లో బాబరు వాయువ్య భారతదేశంలోని బిరా అనే ప్రాంతాన్ని జయించాడు. ఇక్కడ జరిగిన యుద్ధంలో తాను భారతదేశంలోనే తొలిసారిగా తుపాకులు మరియు ఫిరంగులు ఉపయోగించానని తన స్వీయ చరిత్రలో తెలియజేశాడు. ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మనకి మొఘల్ చక్రవర్తులు మరియు మొఘల్ చక్రవర్తులు నిర్మించిన మనకు ఆగ్రా ఫోటో గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం కదా. అయితే మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 3వదైన ఆగ్రా ఫోటో గురించి ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేర్చుకున్నాం. మరొక వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్ బాయ్.